ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ రాసిన ఎడిటోరియల్ కాలం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వివిధ ఆంధ్రజ్యోతి కార్యాలయాల దగ్గర ఆందోళనలు చేయటం, ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళని అక్కడికి వెళ్లకుండా కేసులు, అరెస్టులు ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం చేసుకొచ్చింది. మరొక వైపున దాన్ని దాడిగా ఆంధ్రజ్యోతి అభివర్ణించింది. గతంలో సాక్షి మీదన ఏకంగా దాడులే చేసి ధ్వంసం చేసిన రోజున గుర్తుకు రానటువంటిది ఇవాళ నిరసన చేస్తే దాడులని ఎలా అంటారని ఇంకొక పక్కన ప్రశ్నించడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉంటాయి. వాటి మీద స్పందించడంలో ప్రజాస్వామ్య పందాన్ని అనుసరించాలంటూ పిలుపునిచ్చారు. ఓ మీడియా ఛానల్ మీద దాడిఘటన మీద ఆయన స్పందించారు. గతంలో జగన్ సీఎం హోదాలో పాఠశాల విద్యార్థుల సమక్షంలో అద్దులు దాటి తెగజారు మాట్లాడారు. పవన్ గుర్తు చేశారు. భార్యను కారుతో పోల్చి మాట్లాడిన జగన్ తీరును ప్రజలు మర్చిపోలేదన్నారు. అలాగే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణిపై వైకాపా ఎమ్మెల్యేలు అసభ్యంగా మాట్లాడితే జగన్ నవ్వుతూ ప్రోత్సహించారని గుర్తు చేశారు. అప్పట్లో జగన్ కార్యాలయంపై ఆయన సంస్థలపైన కానీ జనసేన అభిమానులు ఎవరు దాడి చేయలేదన్నారు. ఎదుటివారు దిగజారి మాట్లాడిన మన వారి స్థాయికి దిగజారద్దని ప్రజాస్వామ్య రీతిలో స్పందించాలని పిలుపునిచ్చారు. దానికి ఇటు వీళ్ళు కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇంతకుముందు ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద వాళ్ళ ఓబీవ్యాన్ని తగలబెట్టింది ఎవరు, అట్లాగే ఇంతకుముందు జ్యోతిని నిషేధించమని చెప్పింది ఎవరు, గతంలో ఏదైతే చిరంజీవి గారి అమ్మాయికి సంబంధించిన ఇన్సిడెంట్ అప్పుడు గొడవ చేసింది ఎవరు అంటూ వీళ్ళు కూడా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు వైసీపీ వాళ్ళు.